సో హాయ్ గైస్, ఈ విషయం మీకు తెలుసా? రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ మూవీ టీజర్ ఏ విధంగా రచ్చలేపిందో సోషల్ మీడియాలో నేను చెప్పాను. ఈ మూవీ స్టోరీ ఫస్ట్ రామ్ చరణ్ గారు అయితే తీయాలి. గౌతమ్ డైరెక్టర్ ముందుగా ఈ మూవీ స్టోరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు రామ్ చరణ్ గారికి అయితే చెప్పిండు. కానీ రామ్ చరణ్ గారికి అయితే అసలుకి స్టోరీ నచ్చకనో లేకపోతే వేరే మూవీ షూటింగ్లో బిజీ ఉండడం వల్లనో ఈ మూవీని అయితే రిజెక్ట్ చేసిన చెప్పొచ్చు. ఇది 100% నిజం. కింగ్డమ్ మూవీ ఫస్ట్ చాయిస్ వచ్చేసరికి రామ్ చరణ్ గారే. ఈ మూవీ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినట్ట రామ్ చరణ్ గారికి, కానీ కొన్ని కారణం వల్ల అయితే మిస్ చేసుకుని అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ స్టోరీ అదే మూవీ మన విజయ్ దేవరకొండ అన్నతో అయితే తీయబోతున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎంచుకో ఫ్రెండ్స్, ఇంత మంచి మూవీని అయితే మిస్ చేసుకుంటూ టీజర్ చూస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది పక్క బ్లాక్ బస్టర్ సినిమాని. ఆ విధంగా అయితే టీజర్ అయితే ఇంప్రెస్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. ఈ సినిమాని అనవసరంగా అయితే మిస్ చేసుకుండా అని చెప్పొచ్చు. VD12 ముందు ఈ మూవీ స్టోరీని కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, గౌతమ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే రాసుకుంటూ చూడాలి. మరి ఈ సినిమా అయితే మార్చ్ కాకుండా May 13 అయితే రిలీజ్ అవబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మరి ఇంత మంచి సినిమాని మిస్ చేసుకుంటూ రామ్ చరణ్ గారు, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింగ్డమ్ మూవీ ఫస్ట్ చాయిస్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు, ఇది 100% ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి, ఈ విషయం గురించి రామ్ చరణ్ గారు కింగ్డమ్ మూవీని వదలడం గురించి మీరేమనుకుంటున్నారు, మిస్ చేసుకోవడం గురించి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.